ఎప్పుడు చూసినా అంతే అవ్వబడుతుంది. మధ్యాహ్నం గానీ సాయంత్రం గానీ. ఎట్లా అనిపించింది మీకు ఈ మందు కొట్టిన మా నాన్న? మీరు చెప్పండి బాబాయ్, మీకు ఈ మందు కొట్టిన తర్వాత ఎట్లా అనిపించింది? ఇప్పుడు మొన్న కొట్టిన ముందే కంట్రోల్ అయింది. ఇది కంట్రోల్ అయింది మంచిగా. అప్పటి నుంచే ఇక రోజు చూడబుద్ధి అవుతాను తోటకు. ఇది కొట్టిన తర్వాత రోజు చూడబుద్ధి అవుతుంది. ఎప్పుడు చూసినా తోటకు చూడాలని, కూర్చొని చూడాలి, నిలబడి చూడాలి, ఆకలి కూడా చల్లాడుతుంది. ఇది కొట్టిన తర్వాత ఇక బాగా వచ్చింది. లేదు అంత మనం అట్లా లేదు, అట్లా లేదు అనుకున్నారు, లేదు అట్లా లేదు. కానీ కొట్టిన తర్వాత ఎప్పుడు చూసినా చూడబుద్ధి అవుతుంది. కేజీఎఫ్ రూపురేఖలు మార్చింది. కేజీఎఫ్ 2 ఎకరాలు తెచ్చుకున్నాం. రెండు డబ్బాలు తీసుకొచ్చి బాగుంది. ఈ తోట ఎప్పుడు చూడబుద్ధి అవుతుంది. ఎప్పుడు చూడండి ఒకసారి, మధ్యాహ్నం అవుతుంది పూలు చూడండి ఒకసారి, ఎండ కూడా కొడుతుంది, పూలు కూడా బాగా మెరుస్తుంది. ఎప్పుడు చూసినా పూతాయి. అవును. హాయ్ హలో, వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. నేను మీ బాబురావు, మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ వచ్చేసి మనము రైతు సాగు చేస్తున్నటువంటి మిరప తోటలో ఉన్నాము. తోట చూస్తే చాలా బాగుంది, మల్లెపూల తోట లెక్క నిగనిగలాడుతుంది. సో ఎటువంటి దీంట్లో ప్రాబ్లం లేదు, గ్రోతింగ్ మంచిగా ఉంది, ఫ్లవరింగ్ బాగుంది. సో రైతు ఎటువంటి మందులు స్ప్రే చేశారు, ఇంత నీట్ గా ఇంత గ్రోతింగ్ ఇంత ఫ్లవరింగ్ రావడానికి ఈ రోజు డేట్ వచ్చేసి ఏంటంటే జనవరి 6వ తారీఖు, 11వ తారీఖు కదా, జనవరి 11వ తారీఖు. సో ఈ రోజు మనము రైతు యొక్క తోటలో ఉన్నాము. ఒకసారి ఎటువంటి మందులు కొట్టారో ఇంత నీట్ గా రావడానికి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే సార్. పేరు సార్? నరేష్ గారు. ఏ ఊరు ఇది? పన్మెట్టిగూడెం చారితండ మాది. పన్మెట్టిగూడెం చారితండ. ఏ డిస్ట్రిక్ట్? మహబూబాద్ డిస్ట్రిక్ట్. ఓకే, మీ తోట ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు మీరు? 2 ఎకరాలు సాగు చేస్తున్నారు. ఇప్పుడు తోట చాలా బాగుంది, నీట్ గా ఉంది, ఫ్లవరింగ్ బాగుంది. మీరు ఇంత ముందు ఎటువంటి మందులు కొట్టారు ఇంత నీట్ గా రావడానికి? ఇంత ముందు కూడా కొన్ని రకాలు కూడా మందులు కొట్టుకుంటూ వచ్చినాం, కానీ నిన్న మొన్న ఒక 10 రోజుల క్రితం కేజీఎఫ్ మందు కొట్టినాం. కేజీఎఫ్ కొట్టారా? ఇదేనా? ఇదే కొట్టిందండి. అగ్రిసైన్ క్రాప్ సైన్స్ వారిది కేజీఎఫ్ కొట్టారట. ఇది ఎప్పుడు కొట్టారు? ఇది వారం 10 రోజులు అవుతుంది. ఎట్లా తెలుసు మంది ఇది? నేను ఫోన్ లో చూసిన. ఫోన్ లో చూసారు. ఓకే, ఇది కొట్టక ముందు మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండే, కొట్టిన తర్వాత మీకు ఏ విధంగా? మొత్తం గిట్ల అయింది, చేను మొత్తం గిట్ల అయింది, దగ్గరికి అయింది. నల్లి బాగుంది, నల్ల తామర పూలు ఫుల్ అటాక్ అయింది, ఫుల్. అప్పుడు ఇది కొట్టారు? ఇది కొట్టినా. ఇది కొట్టిన తర్వాత ఇప్పుడు ఎట్లా అనిపించింది రిజల్ట్? తోట అయితే బాగుంది. 10 రోజులు అయింది కొట్టి. 10 రోజులు అయింది కొట్టి, అయినా కూడా గ్రోతింగ్ బాగుంది. ఒకసారి చూడండి గ్రోతింగ్ ఎంత బాగుంది. పైన గ్రోతింగ్ చూడండి, ఒకసారి దగ్గర నుంచి చూపించండి. చిట్టాకు ఎగురులు ఒకసారి మీరు చూపించండి అన్న. మీకు ఒకసారి దగ్గర నుంచి చూపించండి. వారం 10 రోజులు అవుతుంది. వారం 10 రోజులు వచ్చిన పూత మనకు వచ్చినట్టు ఫినిష్లు దిగుతున్నాయి. మొత్తం పిందె మారుతుంది. పండు పూత అయినా రాలుతుందా? పండు పూత రాలేదు. వచ్చిన పూత వచ్చినట్టుగా క్రాప్ సెట్టింగ్ అవుతుంది. ఇప్పుడు వస్తున్న ఈ ఫినిష్లు చూడండి, ఫ్లవరింగ్ చూడండి. వచ్చిన పూత మనకు చివరి వరకు, కొనల వరకు కూడా ఫ్లవరింగ్ బాగుంది. పూత అనేది ఈ పూలు చూడ ఒకసారి, మల్లె పువ్వు మెలిసినట్టు మెరుస్తుంది. అవును. నల్ల తామర పురుగు ఇంతవరకు లేదు. చూడండి దీంట్లో ఫార్మర్ చూపిస్తుంది, చూడండి ఒకసారి. 1 2 ఉన్నాయి దీంట్లో, చూడు సైడ్. మనకు పూతలో అంత పెద్ద ఎఫెక్ట్ ఉండదు, కానీ మనకు ఎగురు మీద నల్లి అయితే లేదు. నల్లి మాత్రం వచ్చిన పూత వచ్చినట్టు క్రాప్ సెట్ అవుతుంది. ఇది ఇందులో మనకు ఎన్ని రకాల మందులు వచ్చినాయి? మనకు 3 బుడ్లు వచ్చింది, 1 ప్యాకెట్ వచ్చింది. 3 బుడ్లు 1 ప్యాకెట్ వచ్చింది. ఎలా పనిచేసింది? మందు మాత్రం హైలైట్ పనిచేసింది. మందు మాత్రం కొట్టొచ్చు, అందరూ కొట్టొచ్చు. ఇంకోటి, ఇప్పుడు ఈ ఫ్లవరింగ్ వచ్చిందా ఇంకా నా ప్రాబ్లం ఉండే? నల్లి కూడా పోయింది. నల్ల తామర కూడా పోయింది. మొత్తం గజ్జి లెక్క ఉండే. ఆ ముడత అనేది క్లియర్ అయిపోయింది. ఫంగిసైడ్ కూడా కొద్దిగా ఉండే తోటల. ఫంగిసైడ్ అంటే ఎరుపు ఉండేనా? ఎరుపు ఇట్లా ఉండేది. అన్ని తీర్ల పనిచేస్తుంది అన్నప్పుడు తెచ్చినది. అన్ని తీర్ల పనిచేస్తుంది అన్నారు. మనకు బూడిదకు పనిచేస్తుంది, కాయమచ్చకు పనిచేస్తుంది, నల్లికి పనిచేస్తుంది, పురుగుకు పనిచేస్తుంది. పూత కూడా బాగా వస్తుంది. పూత బాగా వచ్చింది. పూత అయితే మల్లెపూల తోట లెక్క నిగనిగలాడుతుంది. మధ్యాహ్నం టైంలో ఉన్నాం మనము. ఈ ఎండలో కూడా మనకు ఎప్పుడు చూసినా అంతే అవ్వబడుతుంది. మధ్యాహ్నం గానీ సాయంత్రం గానీ. ఎట్లా అనిపించింది మీకు ఈ మందు కొట్టిన? మా నాన్న. మీరు చెప్పండి బాబాయ్, మీకు ఈ మందు కొట్టిన తర్వాత ఎట్లా అనిపించింది? ఇప్పుడు మొన్న కొట్టిన ముందే కంట్రోల్ అయింది. ఇది కంట్రోల్ అయింది మంచిగా. అప్పటి నుంచే ఇక రోజు చూడబుద్ధి అవుతాను తోటకు. ఇది కొట్టిన తర్వాత రోజు చూడబుద్ధి అవుతుంది. ఎప్పుడు చూసినా తోటకు చూడాలని, కూర్చొని చూడాలి, నిలబడి చూడాలి, ఆకలి కూడా చల్లాడుతుంది. ఇది కొట్టిన తర్వాత ఇక బాగా వచ్చింది. లేదు అంత మనం అట్లా లేదు, అట్లా లేదు అట్లా లేదు. కానీ కొట్టిన తర్వాత ఎప్పుడు చూసినా చూడబుద్ధి అవుతుంది. కేజీఎఫ్ రూపురేఖలు మార్చింది. కేజీఎఫ్ 2 ఎకరాలు తెచ్చుకున్నాం. 2 డబ్బాలు తీసుకొచ్చి బాగుంది. ఈ తోట ఎప్పుడు చూడబుద్ధి అవుతుంది. ఎప్పుడు చూడండి ఒకసారి, మధ్యాహ్నం అవుతుంది పూలు చూడండి ఒకసారి, ఎండ కూడా కొడుతుంది, పూలు కూడా బాగా మెరుస్తుంది. ఎప్పుడు చూసినా పూతాయి. 24 hours ఏ టైం వచ్చినా కూడా బాగుంది తోట. కొట్టిన తర్వాత అయితే తోట చూడబుద్ధి అవుతుంది. ఎక్కువ మాత్రం నల్ల తామర పురుగు మాత్రం బాగా పనిచేసింది. ఎమ్మటే టాటాగా చేసింది. గ్రోతింగ్ మాత్రం మొత్తం టాటా చేసింది. ఈ టైంలో జనవరి నెలలో
అన్ని తోటలు పోయినాయి, గ్రోతింగ్ ఇంత ఫ్లవరింగ్, అన్ని తోటలు పోయినాయి. మందు కొట్టిన కాను సూపర్ వచ్చింది. బిందె అవుతుంది కుచ్చులుగా ఎట్లా చింతకాయలకు ఎట్లా కాస్తుందో అట్లా మనకు ఉన్నాయి. చూడండి ఒకసారి మల్లె మొగ్గ లెక్క వచ్చింది. ఏ చెట్టు అయినా పర్వాలేదు, ఏ చెట్టు అయినా చూడండి గ్రోతింగ్ కూడా తగ్గలే, గ్రోతింగ్ అనేది తగ్గలే. పైన మామిడి ఇంతవరకు నల్లి మొత్తం టాటాక్ అయింది. చూడండి ఒకసారి చూడండి, టాటాక్ ఉన్న చెట్లు కూడా చూపించండి సార్ ఒకసారి. ఇప్పుడు మొత్తం ఇప్పుడు పడ్డ కాయలు, మొత్తం పచ్చగా మొత్తం బుడ్డ బుడ్డ ఫస్ట్ పడ్డా పండు, ఫస్ట్ ఇంత ముందు పండు ఇప్పుడు కొట్టిన తర్వాత 10 రోజులు అయింది మందు కొట్టక. ఇప్పుడు 10 రోజులు అయింది మందు కొట్టక, 10 రోజులు అయింది ఇప్పుడు కొట్టక 10 రోజులు. ఇది కొట్టింది ఇక కేజీ తర్వాత ఏం కొట్టలేదు, ఇంకా వేరే మందే కొట్టలే అసలు. బాగుంది, వేరే మంది అయితే కొట్టలేదు, మామూలుగా లేదు. ఏ చెట్టు అయినా చూసుకోవచ్చు, అదే చెట్టు అయినా లేదు, ఈ చెట్టు కూడా చూసుకోవచ్చు. చూపించండి ఫార్మర్ ఈ చెట్టు అయినా పర్వాలేదు, చాలా బాగుంది. మందు మాత్రం బాగుంది, కాయమచ్చ అనేది కూడా లేదు. లేదు అన్ని తీర్లా పనిచేస్తుంది, మందు మాత్రం పనిచేస్తుంది. ఓకే, చాలా బాగుంది. ఇప్పుడు ఏ సీడ్ ఇది? ఇది అవంతిక. ఇది అవంతిక, ఇదా డెన్మార్క్ కంపెనీ వారిది అవంతిక సీడ్ వేసుకున్నారు. ఈ 2 ఎకరాలు మొత్తం ఇది వేసుకున్నారు. 2 ఎకరాలు మొత్తం ఇది. ఏంటంటే ఇప్పుడు ప్రతిరోజు నేను ఫీల్డ్ కి వెళ్తా ఉంటా. చాలా మంది రైతులు ఏంటంటే మంచి సీడ్ ఉన్నది మెన్షన్ చేయండి, చెప్పండి, నెక్స్ట్ ఇయర్ వేసుకోవడానికి ఉపయోగపడుతుంది కదా అని చాలా మంది రైతులు అడగడం జరుగుతుంది. కాబట్టి సీడ్ బాగుంది. ఇది ఇంత కాసింది చూడండి, ఒకసారి దగ్గర నుంచి చూడండి, బాగా కాసింది, దగ్గర బాగా కాసింది. ఇది డెన్మార్క్ కంపెనీ వాళ్ళది అవంతిక. ఈ సంవత్సరం వేసుకున్నారా, లాస్ట్ ఇయర్ వేసుకున్నారా? ఈ సంవత్సరం వేసుకున్నారు, కొత్తగా వేసుకున్నారు. ఈ సీడ్ ఎక్కడ తీసుకున్నారు మీరు? ఖమ్మంలో తీసుకున్నారు. షాప్ అయిన ఐడియా ఉందా? కిసాన్ అగ్రిమాల్. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఈ ఫీల్డ్ చూసి వేరే రైతులు ఏమైనా తెలుస్తుంది. వచ్చారు వాళ్ళు 4-5 రోజుల క్రితం. ఒకసారి డెన్మార్క్ అగ్రి సైన్స్ వారిది అవంతిక. ఈ జెండ మీద వాళ్ళే కూర్చిపోయారు, కట్ట మీద ఇక్కడికి వచ్చి కట్టిపోయారు వాళ్ళే. ఈ తోట చూసి ఫీల్డ్ పెట్టారా? అవునా? బాగుంది, వెరైటీ బాగుంది, సీడ్ బాగున్నది అన్న. ఎలా అనిపించింది ఈ సీడ్ మీకు? సీడ్ అయితే ఓకే అన్న. అంటే ఇప్పుడు నల్లిని తట్టుకుంటుంది, నల్లి మాత్రం తట్టుకుంటది. తెగులు గానీ తెగులు కూడా రాలేదు ఇంతవరకు. చూడండి ఫస్ట్ కాపీ ఇది. అసలు కాయ అనేది ఏర్లేదు ఇక ఇంతవరకు మచ్చ అనేది లేదు. చూసుకో, కాయ మచ్చ అనేది లేదు. పైన గ్రోతింగ్ బాగుంది, గ్రోతింగ్ కూడా బాగుంది, ఫ్లవరింగ్ బాగుంది. వచ్చిన పూత వచ్చినట్టుగా క్రాప్ సెట్ అవుతుంది. అవంతిక సీడా? అవంతిక ఖమ్మం కిసాన్ అగ్రిమాల్ తీసుకున్నారు. నెంబర్ ఏమైనా ఉందా అన్న మీ దగ్గర? నెంబర్ మేము తర్వాత పెడతాలే అన్న, నాకు మేము పంపిస్తాం ఫోన్ లో. నాకు అంటే ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఎవరైనా వేసుకుంటే వాళ్ళకు వేసుకోవచ్చు అన్న, డౌట్ పడాల్సింది అవసరం లేదు. అంతేనా? వేసుకోవచ్చు. బాగుందా? బాగున్న రిజల్ట్ అయితే. ఈ సంవత్సరం వేసుకున్నారు మీరు? ఈ సంవత్సరం తెచ్చుకున్నాం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ మిరప సాగు చేసి? దాదాపు 15 సంవత్సరాలు అయితే. 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా. చాలా వెరైటీ వేసి ఉంటారు, వేసుకుంటారు. బట్ ఆ వెరైటీ కంటే ఈ వెరైటీ కొద్దిగా బాగుందా? ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, ఇప్పుడున్న వాతావరణంలో మనకు నల్లిని తట్టుకోవాలి, తెగులను తట్టుకోవాలి, వింటును తట్టుకోవాలి. కాబట్టి సో మీకు ఎలా అనిపించింది ఇది? సీడ్ అయితే ఓకే అన్న, అవంతిక బాగుంది, బాగున్నాయి. 10 రోజులు ఒకసారి కొట్టినా కూడా తీసుకుంటాను, చెట్టు తట్టుకునే గుణం ఉంది. గుణం ఉంది. ఓకే, ఇది రైతు సాగు చేస్తున్నట్టు మిరప తోట. మన కేజీఎఫ్ మందు కొట్టారు, అగ్రిషన్ క్రాప్ సైన్స్ వారిది 2 ఎకరాలకి. చాలా బాగుంది, గ్రోతింగ్ కానీ ఫ్లవరింగ్ బాగా రావడము, నల్లిని తట్టుకుంటుంది, మనకు అన్ని రకాలుగా దీంట్లో తగ్గుతుంది. మనకు ఈ తెగులను కూడా మనకు కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా ఫార్మర్ వేసుకున్న సీడ్ వచ్చేసి డెన్మార్క్ అగ్రి సైన్స్ వారిది అవంతిక అనే సీడ్. ఎక్కడ ఖమ్మంలో తీసుకున్నారు. నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను, మీకు ఎవరైనా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. బాగుంది సీడ్ అయితే బాగుంది. చూడండి, బాగుంది. నల్లి సమస్య తక్కువ ఉంది, చాలా తక్కువ. అందరి తోటలు పోయినాయి, అందరి ఈ పక్క మెట్టు తోటలు ఉన్నాయి, అన్ని మాడి మస్తు అయిపోతాంది. మన గొర్రెలు కనుక అమ్మేసినట్టే మేస్తున్నాయి. అవునా, నా జోకులు కాదు, మీరు వచ్చి చూసినా పర్వాలేదు. ఆ తోట పరిస్థితి అంతే ఉంది. వర్షాలు పడ్డ తర్వాత తోట రూపురేఖ ఇంకా వర్షాలు కనుక లేకపోతే ఇంకా మస్తు ఉండు, ఇంకా బాగుండు. అప్పుడు వర్షాలు పడి దెబ్బతింది. ఒకసారి చూపిస్తారా తోట? అన్ని చూస్తా ఉన్నా, అన్ని ఒక్క దగ్గరే కాదు, అన్ని చెట్లు చూసుకోవచ్చు. చెట్లు ఇరిగి తర్వాత పిల్లగా ఎట్లా ఉరుకుతున్నావు? బాగుంది, ఎక్కడ చూసినా గానీ పూత మాత్రం మల్లెపూల తోటలే కనబడుతుంది. ఏ చెట్టు అయినా చూసుకోవచ్చు, చాలా బాగుంది.